ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అన్నదాతలకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం ఇక లేట్ ఎందుకండి? మీరు ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామా? పీఎం కిసాన్ సంబంధించి 17వ విడతకు సంబంధించిన నిధులు బ్యాంక్ ఖాతాల్లో అతి త్వరలోనే జమ చేయబోతున్నారు. మరి డబ్బులు ఎప్పుడు అకౌంట్లోకి పడతాయని వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ ద్వారా 16 సార్లు నిధులను అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ పథకం ద్వారా 9 కోట్ల మంది రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వారైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు 17వ విడతకు సంబంధించి నిధులు విడుదల కావాల్సింది గనుక ఎప్పుడు అకౌంట్లోకి జమ అవుతాయని రైతులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందించిన సమాచారం అయితే పీఎం కిసాన్ 17వ విడత ఒక వారంలో విడుదల చేయబోతున్నట్లు, అంతేకాకుండా ఈసారి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అనేది అకౌంట్లో మాత్రమే జమ చేస్తారని, దీంతో పాటుగా బ్యాంక్ ఖాతా కూడా ఆధార్తో అయితే లింక్ అనేది ఉండాలని, ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్కి సంబంధించిన 17వ విడత డబ్బులు జమ కావని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని వారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే ఆదేశాలు చెప్పడం జరిగింది. సో ఇక లేట్ ఎందుకండి? వెంటనే వెళ్ళి ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని వాళ్ళంతా వెళ్ళి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి. ఒక వారంలో పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది.